రాత్రి చాలా సేపు టీవీ చూసా భయ్యా. ఓ అర్చకుడు బాలికను గర్భవతిని చేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పనిచేసే ఓ అర్చకుడి ఇంట్లో బాలిక కుటుంబం నివాసం. మచిలీపట్నం రామాలయం పూజారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అని స్క్రోలింగ్ వస్తుందేమోనని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తానే ఉన్నా. రాలా. సరే మళ్ళీ పొద్దున్నే లేచి టీవీ పెట్టేశా, న్యూస్ ఛానల్స్ పెట్టా. బందర్ చుట్టుపక్కల చెరువుల్లో రామాలయం పూజారి రఘునాథ్ శర్మ ఎక్కడైనా దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమోనని. ఇప్పుడు దాకా అది కూడా రాలా. అదేంటో కానీ మైనర్ బాలికల్ని ఏడిపించిన ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళకి ఈత వచ్చిన చెరువుల్లో దూకి చచ్చిపోతున్నారు. ఈతరాని పూజారులు ఎందుకని చెరువుల్లో దూకి చచ్చిపోవట్లేదా అని ఏ ఆలోచన రావట్లా. అదొక్కటే తిరుగుతుంది మనసులో. ఏమై ఉంటుంది? పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటారు. Z+ కేటగిరీ పెట్టేసి ఉంటారు. ఇటు మిస్ అవ్వకూడదు, శిక్ష పడాలి వీటికని. దీని వెనకాల మతలబ్ ఏంటో మీరే చెప్పండి.